అమరావతి శాతవాహనాల రాజధాని గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటామో ఆనాటి శిల్ప సంపదను ఎన్నోళ్ళ కీర్తిస్తాం. అమరావతి స్తూపాలంటే ఎంతో ప్రఖ్యాతి చెందినవిగా చరిత్రకారులు చెబుతుంటారు. ఇప్పుడు ఆ శాతవాహనాల రాజధాని లేదు. ఆనాటి స్తూపాలు మనకు కనిపించడం లేదు. అక్కడక్కడ తవ్వకాల్లో కొన్ని శిల్పాలు బయటపడితే సంబరపడతాం. కానీ ఎంతో విలువైన అమరావతి శిల్ప సంపద ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఒక చోట భద్రంగా ఉంది. అది బ్రిటన్ రాజధాని లండన్లో గ్రేట్ బ్రిటిష్ మ్యూజియంలోని ప్రత్యేకంగా అమరావతి పెవిలియన్ కూడా ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్న మన అమరావతి శిల్ప సంపద గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మనం సంరక్షించుకోలేని చారిత్రక సంపదను లండన్లో భద్రపరిచారు. ఆ మ్యూజియంలోని అమరావతి శిల్ప సంపదను ప్రపంచానికి తెలియజేశారు భోపాల్లోని నేషనల్ లా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్ఎస్ ప్రకాష్. తెలుగువారైన ఆయన బ్రిటన్లోని వార్విక్ యూనివర్సిటీలోని విజిటింగ్ ప్రొఫెసర్గా కూడా పనిచేస్తున్నారు. మ్యూజియంలోని అమరావతి గ్యాలరీ చూడగానే ఆయన చక్కటి వీడియో రూపొందించి ఐన్యూస్కు ప్రత్యేకంగా పంపించారు. ఆ వీడియోను ఇప్పుడు చూద్దాం. మిత్రులారా, మనం ఇప్పుడు గ్రేట్ బ్రిటిష్ మ్యూజియం లండన్లో ఉన్న అమరావతి పెవిలియన్ దగ్గరలో ఉన్నాము. ఇన్ఫ్యాక్ట్ దగ్గరలో కాదు, ఇప్పుడు మనం అమరావతి పెవిలియన్ బ్రిటిష్ మ్యూజియంలో భాగమైనటువంటి అమరావతి పెవిలియన్లోకి మనం ఎంటర్ అవుతున్నాము. సో యూ కెన్ సీ అత్యద్భుతమైనటువంటి అమరావతి శిల్ప సంపద మీరు చూడొచ్చు. మీరు కుడివైపున కన్నా చూసినట్లయితే అమరావతి సంబంధించిన ఆనాడు స్తూపానికి సంబంధించినటువంటి రిలిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ప్రిజర్వ్ చేయడం జరిగింది. థ్యాంక్స్ టు ద అథారిటీస్ ఆఫ్ ద బ్రిటిష్ మ్యూజియం. మనం సంరక్షించబడినవి ఇక్కడ బ్రిటిష్ మ్యూజియంలో సంరక్షించారు. అదృష్టవశాత్తు ఎంతో చరిత్ర కలిగినటువంటి ఈ అమరావతి శాతవాహనుల రాజధానిని తిరిగి మన రాజధానిగా నిర్ణయించడం అన్నది చాలా ముదావహం. ఎందుకంటే అమరావతి అన్నది కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి నగరం. ఎంతోమంది చరిత్రకారులకి, ఆర్కియాలజిస్టులకి కూడా అమరావతి అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్. చాలా వాళ్ళు ఇంట్రెస్ట్ కూడా చూపిస్తున్నారు. ఇవన్నీ కూడా అమరావతిలో ఆనాడు దొరికినటువంటి శిల్ప సంపదని బ్రిటిష్ మ్యూజియంలో ఇక్కడ భద్రపరచడం జరిగింది. మీరు చూడొచ్చు, అమరావతి స్తూపానికి సంబంధించి 4 వైపులా ఉన్నటువంటి ఈ శిల్ప సంపద ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడొచ్చు. ఇది అంతా కూడా మీరు ఎంత చక్కగా భద్రపరిచారు. అంటే ఇక్కడి నుంచి తీసుకెళ్లారు, లేదంటే ఇక్కడి నుంచి దొంగతనం చేశారా అన్నది పక్కనగానే పెట్టినట్లయితే కనీసం ఇది మన చరిత్ర అని తిరిగి మనకు అందజేశారు. అందుకోసం మనం బ్రిటిష్ వారికి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఇవన్నీ కూడా ప్రిజర్వ్ చేయడం జరిగింది. బ్రిటిష్ మ్యూజియంలో అమరావతి కోసం ఒక ప్రత్యేకమైనటువంటి పెవిలియన్ని క్రియేట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా అమరావతి పెవిలియన్ బ్రిటిష్ మ్యూజియం నుంచే నేను చూపిస్తున్నాను మీ అందరికీ. మన చరిత్ర గురించి, అద్భుతమైన చరిత్ర, శాతవాహనుల రాజధాని, ఇటువంటి చరిత్ర కలిగినటువంటి అమరావతిని తిరిగి మన రాజధానిగా చేసుకోవడం అన్నది మన అదృష్టం. ఎందుకంటే మనకి ఆంధ్ర రాష్ట్రంలో అమరావతిని మించి ముఖ్య పట్టణం కానీ, అమరావతిని మించిన చారిత్రకమైనటువంటి పట్టణం కానీ మనకి లేదు అన్నది అతిశయోక్తి కాదు. కనుక ఎంత చూసినా కానీ తనివి తీరినటువంటి శిల్ప సంపద, ఎంతో మనకి ఆశ్చర్యపరిచేటువంటి ఈ శిల్ప సంపద గురించి మనం తెలుసుకోవాలి. అలాగే ఇక్కడ ఈ స్లాబ్స్ గురించి ఒక వీడియో ప్రదర్శన కూడా జరుగుతూ ఉంటుంది. మనం ఇది కూడా చూడొచ్చు. మన గురించి మనకి తెలియనిది, మనం సంరక్షించుకోలేనటువంటిది ఇక్కడ లండన్లో
బ్రిటిష్ వాళ్ళు చేయడం అన్నది మనం హర్షించదగ్గ విషయం. ఇది ఒరిజినల్ అమరావతిలో ఉన్నటువంటి స్తూపం అన్నమాట. దీన్ని వాళ్ళు ఎలా త్రూ ఇంజనీరింగ్ అండ్ 3D వెర్షన్లో మనకి చూపిస్తున్నారు ఎలా ఉండేది ఒకప్పుడు ఈ అమరావతి స్తూపం అన్నది మనం చూడొచ్చు. ఇలా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటిది వీళ్ళు చూపిస్తున్నారు. ఓకే మై ఫ్రెండ్స్, దిస్ ఈస్ ఇండియా అమరావతి పెవిలియన్ at 33A. నెక్స్ట్ టైం మీరు ఇంగ్లాండ్ వచ్చినప్పుడు, లండన్ కనుక వస్తే తప్పనిసరిగా మన ఈ పెవిలియన్ని విజిట్ చేయండి. దానివల్ల మన సంస్కృతి ఏమిటి అన్నది తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ మిత్రుల. అమరావతి శాతవాహనుల రాజధాని. శాతవాహనుల రాజధాని గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటాం. ఆనాటి శిల్ప సంపదను ఎన్నోళ్ళ కీర్తిస్తాం. అమరావతి స్తూపాలంటే ఎంతో ప్రఖ్యాతి చెందినవిగా చరిత్రకారులు చెప్తుంటారు. ఇప్పుడు ఆ శాతవాహనుల రాజధాని లేదు. ఆనాటి స్తూపాలు మనకు కనిపించడం లేదు. అక్కడక్కడ తవ్వకాల్లో కొన్ని శిల్పాలు బయటపడితే సంబరపడతాం. కానీ ఎంతో విలువైన అమరావతి శిల్ప సంపద ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఒక చోట భద్రంగా ఉంది. అది బ్రిటన్ రాజధాని లండన్లో గ్రేట్ బ్రిటిష్ మ్యూజియంలోని ప్రత్యేకంగా అమరావతి పెవిలియన్ కూడా ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్న మన అమరావతి శిల్ప సంపద గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మనం సంరక్షించుకోలేని చారిత్రక సంపదను లండన్లో భద్రపరిచారు. ఆ మ్యూజియంలోని అమరావతి శిల్ప సంపదను ప్రపంచానికి తెలియజేశారు భోపాల్లోని నేషనల్ లా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్ఎస్ ప్రకాష్. తెలుగువారైన ఆయన బ్రిటన్లోని వార్విక్ యూనివర్సిటీలో విజిటింగ్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. మ్యూజియంలోని అమరావతి గ్యాలరీ చూడగానే ఆయన చక్కటి వీడియో రూపొందించి iNewsకు ప్రత్యేకంగా పంపించారు. ఆ వీడియోను ఇప్పుడు చూద్దాం. మనం ఇప్పుడు గ్రేట్ బ్రిటిష్ మ్యూజియం లండన్లో ఉన్న అమరావతి పెవిలియన్ దగ్గరలో ఉన్నాము. ఇన్ఫాక్ట్ దగ్గరలో కాదు, ఇప్పుడు మనం అమరావతి పెవిలియన్ బ్రిటిష్ మ్యూజియంలో భాగమైనటువంటి అమరావతి పెవిలియన్లోకి మనం ఎంటర్ అవుతున్నాము. సో యూ కెన్ సీ అత్యద్భుతమైనటువంటి అమరావతి శిల్ప సంపద మీరు చూడొచ్చు. మీరు కుడివైపున కన్నా చూసినట్లయితే అమరావతి సంబంధించిన ఆనాడు స్తూపానికి సంబంధించినటువంటి రిలిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ప్రిజర్వ్ చేయడం జరిగింది. థ్యాంక్స్ టు ద అథారిటీస్ ఆఫ్ ద బ్రిటిష్ మ్యూజియం. మనం సంరక్షించుకోలేని, సంరక్షించబడినవి ఇక్కడ బ్రిటిష్ మ్యూజియంలో సంరక్షించారు. అదృష్టవశాత్తు ఎంతో చరిత్ర కలిగినటువంటి ఈ అమరావతి శాతవాహనుల రాజధానిని తిరిగి మన రాజధానిగా నిర్ణయించడం అన్నది చాలా ముదావహం. ఎందుకంటే అమరావతి అన్నది కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి నగరం. ఎంతోమంది చరిత్రకారులకి, ఆర్కియాలజిస్టులకి కూడా అమరావతి అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్. చాలా వాళ్ళు ఇంట్రెస్ట్ కూడా చూపిస్తున్నారు. ఇవన్నీ కూడా అమరావతిలో ఆనాడు దొరికినటువంటి శిల్ప సంపదని బ్రిటిష్ మ్యూజియంలో ఇక్కడ భద్రపరచడం జరిగింది. మీరు చూడొచ్చు, అమరావతి స్తూపానికి సంబంధించి 4 వైపులా ఉన్నటువంటి ఈ శిల్ప సంపద ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడొచ్చు. ఇది అంతా కూడా మీరు ఎంత చక్కగా భద్రపరిచారు. అంటే ఇక్కడి నుంచి తీసుకెళ్లారు, లేదంటే ఇక్కడి నుంచి దొంగతనం చేశారా అన్నది పక్కనగానే పెట్టినట్లయితే కనీసం ఇది మన చరిత్ర అని తిరిగి మనకు అందజేశారు. అందుకోసం మనం బ్రిటిష్ వారికి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఇవన్నీ కూడా ప్రిజర్వ్ చేయడం జరిగింది. బ్రిటిష్ మ్యూజియంలో అమరావతి కోసం ఒక ప్రత్యేకమైనటువంటి పెవిలియన్ని క్రియేట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా అమరావతి పెవిలియన్ బ్రిటిష్ మ్యూజియం నుంచే నేను చూపిస్తున్నాను మీ అందరికీ. మన చరిత్ర గురించి, అద్భుతమైన చరిత్ర, శాతవాహనుల రాజధాని, ఇటువంటి చరిత్ర కలిగినటువంటి అమరావతిని తిరిగి మన రాజధానిగా చేసుకోవడం అన్నది మన అదృష్టం.
ఎందుకంటే మనకి ఆంధ్ర రాష్ట్రంలో అమరావతిని మించి ముఖ్య పట్టణం కానీ, అమరావతిని మించిన చారిత్రకమైనటువంటి పట్టణం కానీ మనకి లేదు అన్నది అతిశయోక్తి కాదు. కనుక ఎంత చూసినా కానీ తనివి తీరినటువంటి శిల్ప సంపద, ఎంతో మనకి ఆశ్చర్యపరిచేటువంటి ఈ శిల్ప సంపద గురించి మనం తెలుసుకోవాలి. అలాగే ఇక్కడ ఈ స్లాబ్స్ గురించి ఒక వీడియో ప్రదర్శన కూడా జరుగుతూ ఉంటుంది. మనం ఇది కూడా చూడొచ్చు. మన గురించి మనకి తెలియనిది, మనం సంరక్షించుకోలేనటువంటిది ఇక్కడ లండన్లో బ్రిటిష్ వాళ్ళు చేయడం అన్నది మనం హర్షించదగ్గ విషయం. ఇది ఒరిజినల్ అమరావతిలో ఉన్నటువంటి స్తూపం అన్నమాట. దీన్ని వాళ్ళు ఎలా త్రూ ఇంజనీరింగ్ అండ్ 3D వెర్షన్లో మనకి చూపిస్తున్నారు ఎలా ఉండేది ఒకప్పుడు ఈ అమరావతి స్తూపం అన్నది మనం చూడొచ్చు. ఇలా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటిది వీళ్ళు చూపిస్తున్నారు. ఓకే మై ఫ్రెండ్స్, దిస్ ఈస్ ఇండియా అమరావతి పెవిలియన్ at 33A. నెక్స్ట్ టైం మీరు ఇంగ్లాండ్ వచ్చినప్పుడు, లండన్ కనుక వస్తే తప్పనిసరిగా మన ఈ పెవిలియన్ని విజిట్ చేయండి. దానివల్ల మన సంస్కృతి ఏమిటి అన్నది తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ మిత్రులారా. అమరావతి శాతవాహనుల రాజధాని. శాతవాహనుల రాజధాని గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటాం. ఆనాటి శిల్ప సంపదను ఎన్నోళ్ళ కీర్తిస్తాం. అమరావతి స్తూపాలంటే ఎంతో ప్రఖ్యాతి చెందినవిగా చరిత్రకారులు చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఆ శాతవాహనుల రాజధాని లేదు. ఆనాటి స్తూపాలు మనకు కనిపించడం లేదు. అక్కడక్కడ తవ్వకాల్లో కొన్ని శిల్పాలు బయటపడితే సంబరపడతాం. కానీ ఎంతో విలువైన అమరావతి శిల్ప సంపద ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఒకే చోట భద్రంగా ఉంది. అది బ్రిటన్ రాజధాని లండన్లో గ్రేట్ బ్రిటిష్ మ్యూజియంలోని ప్రత్యేకంగా అమరావతి పెవిలియన్ కూడా ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్న మన అమరావతి శిల్ప సంపద గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మనం సంరక్షించుకోలేని చారిత్రక సంపదను లండన్లో భద్రపరిచారు. ఆ మ్యూజియంలోని అమరావతి శిల్ప సంపదను ప్రపంచానికి తెలియజేశారు భోపాల్లోని నేషనల్ లా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్ఎస్ ప్రకాష్.
తెలుగువారైన ఆయన బ్రిటన్లోని వారవిక్ యూనివర్సిటీలోని విజిటింగ్ ప్రొఫెసర్గా కూడా పనిచేస్తున్నారు. మ్యూజియంలోని అమరావతి గ్యాలరీ చూడగానే ఆయన చక్కటి వీడియో రూపొందించి ఐన్యూస్కు ప్రత్యేకంగా పంపించారు. ఇప్పుడు ఆ వీడియోని చూసాం కదా. ఇదే అంశంతో మనతో మాట్లాడేందుకు భోపాల్ నేషనల్ లా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎస్ఎస్ ప్రకాష్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఏపీలో అమరావతి రాజధానిని నిర్మిస్తున్న వేళ మీరు అద్భుతమైన వీడియో విడుదల చేశారు. అది గ్రేట్ బ్రిటిష్ మ్యూజియంలోని అమరావతి గ్యాలరీని బయట ప్రపంచానికి చూపించారు. ఆ సమయంలో మీ ఫీలింగ్ ఏంటి? ఎందుకు ఈ వీడియోని చేయాలని మీకు అనిపించింది? నేను అకాడమిక్ వర్క్ మీద బ్రిటన్ వెళ్ళాను. అక్కడి నుంచి వార్విక్ యూనివర్సిటీ, లండన్ వెళ్ళాను. లండన్ లో ఈ అమరావతి మ్యూజియంలో ఈ బ్రిటిష్ మ్యూజియంలో అమరావతి పెవిలియన్ ఉందని తెలుసు, చదువుకున్నాము. సరే అది చూసి వద్దామని వెళ్ళాను. అది ప్రపంచంలో అన్ని నాగరికతలకి, అన్ని కళా సంపద మొత్తం కూడా అక్కడ బ్రిటిష్ మ్యూజియంలో చాలా అద్భుతంగా వాళ్ళు సేకరించారు. దానిలో అమరావతి పెవిలియన్ చూద్దామని చెప్పి వెళ్ళాను. మొత్తం చూశాను. చూసి వచ్చేటప్పుడు బయటకు వస్తుంటే మళ్ళీ అనిపించింది, ఇంత అద్భుతమైన కళా సంపద, దీన్ని కనుక వీడియో తీస్తే ఎలా ఉంటుంది అని చెప్పి మళ్ళా వెనక్కి వెళ్ళి, ఎందుకంటే భారతదేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి. ప్రతి రాష్ట్రానికి కూడా అద్భుతమైనటువంటి చారిత్రక సాంస్కృతిక నేపథ్యం ఉంది. కానీ ఒక ఆంధ్రప్రదేశ్ అమరావతికి మాత్రమే అక్కడ స్పెషల్ గా ఒక విభాగాన్ని, అంటే పెవిలియన్ ఏర్పాటు చేయడం జరిగింది. సో మళ్ళా వెనక్కి వెళ్ళి అది అప్పటికప్పుడు అనుకొని తీసినటువంటి వీడియో. ఎక్స్పర్ట్స్ లేదంటే బాగా పరిణితి చెందినటువంటి కెమెరామెన్ తీసింది కదా, ఇట్స్ ఎన్ అమెచ్యూర్ వీడియో. సరే, మన ఫ్రెండ్ మీ దగ్గర ఉన్నటువంటి ఉదయ్ నా స్టూడెంట్, సరే ఫ్రెండ్స్కి పంపించాను. ఉదయ్ కూడా పంపిస్తే సార్ మీరు మాట్లాడేది సార్ అని అడిగారు అనమాట. అద్భుత శిల్పకళా సంపదని ఎంతగా వర్ణించాలన్నా కానీ మాటలు చాలా సింపుల్ గా అంతే. చెప్పండి. ఇప్పుడు లండన్ మ్యూజియంలోని ఉన్నంతగా మన దేశంలో కూడా అమరావతి స్తూపాలు, శిల్ప సంపద లేనట్లుంది. చాలా అద్భుతంగా బ్రిటిషర్లు చరిత్రను కాపాడారు. మరి దీని మీద మీరేమంటారు? దీని మీద వీళ్ళు 1880 నుంచి స్టార్ట్ చేశారు. ఈ ఎలైట్ మార్బుల్స్ అంటారు వీటిని. ఫస్ట్ ఈస్ట్ ఇండియా కంపెనీ సార్ వాల్టర్ ఎలియట్, ఆయన పేరు మీదుగా వీటిని ఎలియట్ మార్బుల్స్ అంటారు. ఫస్ట్ వీటిని 1840లో మద్రాస్ చేర్చారు. అక్కడి నుంచి యాక్చువల్ గా ఈ అమరావతి మహా చైతన్యాన్ని కనుక అయినట్లయితే మనం చూసుకుంటే 1797లో మొట్టమొదటిసారిగా దాన్ని కనిపెట్టడం జరిగింది ఈస్ట్ ఇండియా కంపెనీ టైంలో. ఆ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ, తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్ ఈ అద్భుతమైనటువంటి శిల్పకళా సంపదని ఆ రోజున మన రాజధాని చెన్నపట్నం, అంటే మెడ్రాస్, ఇప్పుడు చెన్నై, అక్కడికి చేర్చడం జరిగింది. మొత్తం 120 కళాఖండాలని వాళ్ళు అమరావతి నుంచి లండన్ తీసుకెళ్లారు, అంటే వయా చెన్నై. ఇప్పటికీ కూడా మెడ్రాస్ మ్యూజియంలో చాలా ఉన్నాయి. దీనిలో అద్భుతమైన సంగతి ఏమిటంటే, బ్రిటిష్ వాళ్ళు మనల్ని 200 సంవత్సరాలు పరిపాలించారు, వాళ్ళు మనల్ని చాలా దోపిడీ చేశారు. ఇవన్నీ కనుక పక్కన పెట్టినట్లయితే మన చరిత్ర, మన సంస్కృతిని, అలాగే మన రాష్ట్రము అమరావతి కాకుండా మీరు ఇంకా చాలా మన రాష్ట్రాలకు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి శిల్ప సంపదని వాళ్ళు అక్కడ తీసుకువెళ్ళటమే కాకుండా చాలా జాగ్రత్తగా, ఎంత జాగ్రత్తగా అంటే అంత జాగ్రత్తగా వాళ్ళు వాటిని భద్రపరిచి ప్రపంచానికి చూపిస్తున్నారు. మన గొప్పతనం ఏమిటి అన్నది మనం చెప్పుకోలేకపోతున్నాం, అలాగే మనం దాన్ని ప్రచారం చేసుకోలేకపోతున్నాం. కానీ భారతదేశంలో ఉన్నటువంటి సాంస్కృతిక సంపద, శిల్ప సంపద, మరీ ముఖ్యంగా మన అమరావతి శిల్ప సంపద, చెప్పాను కదా, 120 కళాఖండాలను మాత్రం అక్కడికి తీసుకువెళ్లారు. మిగిలిన మద్రాస్ మ్యూజియంలో ఉన్నట్లుగా నాకు తెలిసింది. కాబట్టి ఒక రకంగా మనం బ్రిటిష్ వాళ్ళకి అభినందనలు చెప్పాలి. మన సంస్కృతిని మనం కాపాడుకోలేనటువంటి సంస్కృతిని, మన శిల్ప సంపదని వాళ్ళు జాగ్రత్త పరిచి, భద్రపరిచి ప్రపంచానికి తెలియజేస్తున్నందుకు. ఓకే. ఎస్ సార్.
అంటే ఇప్పుడు శాతవాహనుల రాజధాని గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటామో ఆంధ్రుల రాజధాని అమరావతిని కూడా కీర్తిస్తాం. కానీ ఆ చరిత్రక ఆనవాళ్ళు మన దగ్గర లేవు. సినిమాలు కూడా వచ్చాయి, ఇప్పుడు క్యాపిటల్ కూడా నిర్మిస్తున్నాం. మరి ఇంతటి గొప్ప శిల్ప సంపదను మన దగ్గర కూడా రక్షించుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే మన దగ్గర గాంధీ మ్యూజియం ఉంది విజయవాడలో. ఇప్పుడు మనం ఆ గాంధీ మ్యూజియం వెళ్ళి కనుక చూసినట్లయితే, మా చిన్నప్పుడు అంటే మాది స్వగ్రామం తెనాలి. మా చిన్నప్పుడు మేము ఇంటర్మీడియట్ అది చదువుకుంటున్నప్పుడు 10th క్లాస్ అప్పుడు ఆ మ్యూజియం చూసాము. అక్కడ ఒక అద్భుతమైనటువంటి మమ్మీ ఉండేది, ఈజిప్షియన్ మమ్మీ. నేను ఈ మధ్య గాంధీ మ్యూజియంలో వెళ్ళాను, విజయవాడ మ్యూజియంలో. ఆ మమ్మీ గురించి అక్కడ అడిగితే అక్కడ ఎవరికీ తెలియదు. అలాగే ఆ శిల్పకళా సంపదని, వాటిని క్యాంటీన్లు, వాటిని రూములు, మనకి ఒక రకంగా చెప్పాలి అంటే మన శిల్పకళా సంపదని మనం ఎలా గౌరవించుకోవాలి, ఎలా భద్రపరచుకోవాలి అన్నది మనకు తెలియదు. కనుక ఇప్పుడు మనం అమరావతిని రాజధానిగా చేసుకున్నాం కనుక, మన రాజధానికి అమరావతి పేరు పెట్టుకున్నాం కనుక, మనం అమరావతిలో ఒక అత్యద్భుతమైనటువంటి మ్యూజియం ని నిర్మించడమే కాకుండా, నాకు ఒకసారి వాసిరెడ్డి వారి సంతతి, నాకు పేరు కరెక్ట్ గా గుర్తులేదు, కొన్ని సంవత్సరాల క్రితం చాలా మంది దగ్గర ఆంధ్రప్రదేశ్ లో చారిత్రక సంబంధించినటువంటి కళాఖండాలు ఇవి చాలా మంది దగ్గర ఉన్నాయి. రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు వారి సంతతి ఎప్పుడో ఒకసారి టీవీలో చెప్పినట్టు గుర్తు. రాష్ట్రం కనుక మమ్మల్ని కనుక అడిగితే మా దగ్గర ఉన్నటువంటి వాళ్ళ దగ్గర చాలా రాబర్ట్ క్లైవ్ ఇచ్చినటువంటి పెద్ద పళ్ళాలు అవి చాలా ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది దగ్గర, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి తెలుగు ఆంధ్రులే కాకుండా బయట ఉన్న ఆంధ్రుల దగ్గర కూడా చాలా విలువైనటువంటి కళా సంపద ఉన్నాయి. మన ప్రస్తుత ప్రభుత్వం కనుక, చంద్రబాబు నాయుడు గారు కనుక ఒక్క కాలు కనుక ఇచ్చినట్లయితే, ఒక మంచి మ్యూజియం కట్టించి మీ దగ్గర ఉన్నటువంటివన్నీ ఇవ్వండి అని కనుక అడిగితే అందరూ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అది మన రాష్ట్ర ప్రభుత్వం కొంత చొరవ తీసుకొని కనుక ఒక అద్భుతమైనటువంటి బ్రిటిష్ మ్యూజియం ఎలా ఉందో, లేదా లండన్ మ్యూజియం ఎలా ఉందో, ఒక అద్భుతమైనటువంటి మ్యూజియం కనుక మనం కట్టుకోగలిగితే, గాంధీ మ్యూజియం ఉన్నది దాన్ని పక్కన పెట్టండి, అదేం అంత గొప్పది కాదు. దానిలో ఉన్నటువంటి కళాఖండాలు కూడా వాళ్ళకి సరిగ్గా ప్రిజర్వ్ చేయడం కూడా చేత కాదు. ప్రకాష్ గారు, ఇప్పుడు ఆంధ్రుల చరిత్రకు ప్రతిరూపమైన శిల్ప సంపదను వెనక్కి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయా? అసలు మన దగ్గర ఉన్న శిల్ప సంపదను జాగ్రత్తగా కాపాడుకుని భావితరాలకు స్ఫూర్తి ఇచ్చేలా ప్రదర్శించాలంటే ప్రభుత్వాలు ఏం చేయాలి? అదే కదండి చెప్తుంది. ఇప్పుడు మనం తెచ్చుకోవడం అంటే తెచ్చుకుంటాం, కానీ వాటిని అంత జాగ్రత్తగా మనం ఉంచగలమా? నా దగ్గర గాంధీ మ్యూజియం విజయవాడ ఫోటోలు ఉన్నాయి. అద్భుతమైన 400-500 సంవత్సరాల కింద కళాఖండాల మీద పక్కన అవి కనపడకుండా గోడలు కట్టేశారు. మన శిల్ప సంపదని ఎలా జాగ్రత్త చేసుకోవాలి అన్న విషయం మనకి తెలియదు, దాని మీద మనకి శ్రద్ధ లేదు. కనీసం ఇప్పటికైనా కానీ ప్రభుత్వం, మన కొత్త ఆంధ్రలో ఇప్పుడు మన ప్రత్యేక రాష్ట్రం మనం సాధించుకున్నాం కనుక ఒక అద్భుతమైనటువంటి మ్యూజియం ని మనం కట్టుకోగలిగితే అప్పుడు మనం అడగొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినా గానీ వాళ్ళకి భరోసా ఉంటది, తెచ్చుకున్నా మనకు భరోసా ఉంటది, మనం వీటిని జాగ్రత్త పరచగలమా అని. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం జాగ్రత్తగా ఉంచగలమా, వాటిని సంరక్షించుకోగలమా, వాటికి డబ్బులు ఖర్చు పెట్టగలమా, అది ఆలోచించండి. అడిగితే ఇస్తారు, బ్రిటిష్ వాళ్ళు ఇస్తారు, మెడ్రాస్ వాళ్ళు రిక్వెస్ట్ చేసినా కానీ హైదరాబాద్ సాలార్జంగ్ మ్యూజియంలో కూడా ఆంధ్రాకి సంబంధించినవి చాలా ఉన్నాయి. అది తెచ్చుకొని ఏం చేసుకుందాం? తెచ్చుకొని వాటిని భద్రపరచుకునేటువంటి స్తోమత మన దగ్గర ఉన్నదా, మనకు ఆ శ్రద్ధ ఉన్నదా, అది కూడా ఆలోచించుకోవాలి కదా. ఏ జాతి అయితే తమ యొక్క సంస్కృతిని, తమ యొక్క నాగరికతని మర్చిపోద్దో ఆ జాతి మనుగడ కూడా కష్టమవుతుంది. కనీసం ఇప్పటికైనా కానీ మన ప్రభుత్వం, ముఖ్యంగా నేను చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైనటువంటి మేధావి, అందులో డౌట్ లేదు, విజనరీ, అందులో కూడా సందేహం లేదు. ఐటీకి మిగిలిన వాటికి ఎంత శ్రద్ధతో వాటిని డెవలప్ చేస్తున్నారు. మన కళలు, మన వారసత్వ సంపద, మన కళా సంపద, వీటిని మీద కూడా కొంత శ్రద్ధ వహించి వీటిని కాపాడి రాబో తరాలకు కనుక మనం అందించలేకపోతే అది క్షమించరాని నేరం అవుతుంది. రైట్ సార్.
ఇలాంటి శిల్ప సంపద కోసం మా కోసం షేర్ చేశారు ఈ వీడియోని. చాలా చక్కని విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ ప్రకాష్ గారు.